ఈరోజు త్రిష బర్త్డే. మీకు బాగా గుర్తుంటే మన కావ్యాస్ మీడియాలో మనం మాట్లాడుకున్నాం. త్రిష బర్త్డే రోజు విజయ్కి వరం లభించిద్దా లేదా అని మ్యాక్సిమం లభించిద్ది అన్నట్టుగా ఉంది అని అనుకున్నాం. లభించింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. తమిళనాడులో మొత్తం ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 234. దెన్ మ్యాజిక్ ఫిగర్ ఎంత రావాలి? గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 118 సీట్లు రావాలి. మనకున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు విజయ పార్టీ 100 స్థానాల్లో లీడింగ్లో ఉంది. సెకండ్ ప్లేస్లో అన్నా డిఎంకే ఉంది, అఫ్కోర్స్ ఎన్డీఏ. థర్డ్ ప్లేస్లో డిఎంకే సంబంధించి స్టాలిన్ కానీ ఆయన కొడుకు సనందర్భాన్ని మలేరియా డెంగ్యూ అన్నాడు వెధవ ఉదయనిధి గారు, వాళ్ళిద్దరు కూడా వెనుకంజలో ఉన్నారు. అసలు తమిళనాడు రిజల్ట్ చూస్తుంటే ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే నాకు, వాస్తవానికి ఎన్డీఏ వస్తే ఫుల్ హ్యాపీ, బట్ విజయ్ ఏంటి అందరిని కలుపుకొని వెళ్తున్నాడు. అండ్ ఎక్కడ కూడా అతను జోసెఫ్ విజయ్, బట్ జనాల విజయ్ ఈరోజు గుర్తించారు. అన్నింటికి మించి ఈరోజు అతనికి ఏ రకంగా వీళ్ళు ఓన్ చేసుకున్నారు అంటే, మనోడు, మన తమిళం వాడు, సినీ నటుడు, అండ్ ఇతనిని ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండటం కోసం నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా సరే నిలబడ్డాడు. పొత్తు పెట్టడానికి గట్టిగా లాగారు. ఆహా నీ సింగిల్గానే ఉంటా అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు విజయ్ దుందుమే మోగించబోతా ఉన్నాడు. ఐ థింక్ తిరుచి ఈస్ట్ ఒకటి, తర్వాత పెరంబూరు. తిరుచి ఈస్ట్లో ముందు వెనక ఉన్నట్టుకున్నాడు. పెరంబూరులో మాత్రం దూసుకుపోతా ఉన్నాడు. ఇక త్రిషకు సంబంధించి ఆల్రెడీ ఈరోజు స్వామివారి దర్శనమైంది తిరుమలలో. స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చి రాగానే అందరూ అడిగింది విజయ్ గెలుస్తాడా లేదా అన్నట్టు. తమిళ రిజల్ట్ గురించి ఏంటన్నట్టు స్వామివారిదే. బట్ బండ్ల గణేష్ చెప్పేశాడు, త్రిష గారు మీ పూజలు ఫలించేయండి, సంతోషం ఉండండి అని చెప్పేసి. సో అర్థమైపోయింది ఏమన్నట్టు, తమిళనాడులో తమిళగ వెట్రి కలగం విజయ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఒకవేళ సీట్లు తక్కువైతే డిఎంకే మద్దతు తీసుకోండి, ఎన్డీఏ మద్దతు తీసుకుంటాడు. ఆబ్వియస్లీ కొన్ని పదవులు వాళ్ళకి ఇస్తారు, మ్యాక్సిమంకి వీళ్ళే లీడ్ చేస్తారు. అగైన్ డబుల్ ఇంజన్ సర్కారు తమిళనాడులో, కేంద్రంలో హ్యాపీగా ఇక డెవలప్మెంట్. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటిది, అసలు విజయ్ ఎలా కొద్ది నెలల గ్యాప్లోనే సరైన ప్రచారం కూడా చేయకుండానే, సరైన అభ్యర్థులు ఎంపిక కూడా లేదంటూనే ఎలా ఈ రకమైన లీడ్లోకి వచ్చాడు? అసలు ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా విజయ్ థర్డ్ ప్లేస్లో ఉంటాడు, 15-20 అన్నారు కదా సీట్లు. ఇలా మరి 100 దాటేశాడు అన్నప్పుడు యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తానా ఆయన ఎవరో వాళ్ళు ఒక్కరు మాత్రమే చెప్పారు ఏమని, లేదు తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేసే టీవీకే అని. వాళ్ళదే నిజమైంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి డిఎంకే చెప్పారు వాళ్ళు, బట్ అన్నా డిఎంకే ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. అంటే స్టాలిన్ని, ఆ ఉదయనిధి స్టాలిన్ని, అయ్యా కొడుకులని కర్రు కాల్చి వాత పెట్టినట్టు చేశారు తమిళనాడులో ఉన్న ప్రజలు. ఐఎమ్ షూర్ హిందువులు అయితే వాళ్ళకైతే ఓట్లేలా. ఇది నాకు చాలా సంతోషం ఉంది. లేకపోతే ఏంటంటే అసలు అక్కడ వచ్చేసి కార్తీక దీపం పెట్టుకుంటాం అయ్యా అంటే అది గుడి అంటే, అది గుడి కాదు, పురావస్త్రాయి జైన స్తంభం, దేవాదాయ శాఖ చేత కోర్టులో చెప్పించారు. కోర్టులో ఆశ్చర్యపోయినాయి. ఇదేంటయ్యా అక్కడ దీపం పెట్టుకుంటామని చెప్పాల్సిన దేవాదాయ శాఖే మేము పెట్టం, అది మాది కాదని అంటారేంటి అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీలు చేస్తే చివరికి అది హిందువులదని తేలే దీపం పెట్టమని. ఇదంతా గమనించారు కదా. అండ్ ఈడు ఉదయనిధి స్టాలిన్ గారు ఏకంగా సనాతన ధర్మాన్ని మలేరియా డెంగ్యూ అంటూ ఇన్ని కూతలు కూర్చోండి వాడు, మళ్ళీ వాడు క్రిస్టియన్. ఇప్పుడు మన భారతదేశంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా నేను నా మతాన్ని నమ్ముతా, నా విశ్వాసాలను నేను పాటిస్తా, నీ మతాన్ని నేను గౌరవిస్తా. ఎప్పుడు నా మతాన్ని నువ్వేమి అనకుండా నా మతాన్ని నువ్వు గౌరవించినట్టయితే. అదే ఈరోజు తమిళనాడు ప్రజలు చూపించారు. సో వీడియోలో మెయిన్గా చెప్పదలుచుకుంది, ఈవినింగ్ మొత్తం డీటెయిల్ మాట్లాడుకుందాం. ఈ విజయ్ కలిసి వచ్చిన అంశం ఏంటంటే, తమిళ ఓటర్లు ఏమనుకున్నారు, ఈ ఎన్డీఏ అన్నప్పుడు ఢిల్లీ పెత్తనం అని అనుకున్నారు. స్టాలిన్గా మరలా ఓటేస్తే అవినీతి అక్రమాల పెత్తనమే అనుకున్నారు. విజయ్కి ఇద్దాం, విజయ్ సినీ నటుడు అండ్ రకం కుర్రాడు అన్నట్టు 50+ కాబట్టి మనోడు. అన్నిటికి మించి సీట్లు అతను ఇచ్చిన వాళ్ళలో చాలామంది పేదలు ఉన్నారనమాట. ఈవెన్ వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్ కొడుకు కూడా సీట్ ఇచ్చున్నాడు. సో ఇవన్నీ కలిసి వచ్చాయి. అన్నిటికి మించి సింపతి వర్కౌట్ అయింది. ఏ రకంగా కన్నూరు సభ అది కరూరు సభ అనుకుంటా. అక్కడ వచ్చేసి ఏమైంది, తొక్కిస్లాట, అది కుట్ర అన్నట్టుగా ఈ విజయ్ హైలైట్ చేశాడు.
ఈ విజయ్ని పదే పదే వాళ్ళు విచారణ పిలుస్తున్నప్పుడు నన్ను వేధిస్తారన్నది హైలైట్ చేశాడు. మరీ ముఖ్యంగా ఆయన సినిమా జననాయకన అది రిలీజ్ కాకుండా అడ్డుకున్నారు. అది ఎక్కడ సెన్సార్ ఆపారో తెలియట్లేదు, ఎందుకు ఆపారో తెలియట్లేదు. చివరికి ఎన్నికలకు ముందు ఆ సినిమా వచ్చేసి ఆన్లైన్లో రిలీజ్ చేసి పడేశారు. ఎవరు ఏంటంటే కుట్ర. సో ఇవన్నీ కలగలిపేమని కుట్ర పన్నుతున్నారు అనేది హైలైట్ అయిపోయింది. దాంతో విజయ్కి సింపతి భయంకరంగా వర్కౌట్ అయింది. యూత్ మొత్తం ఆయన వెనక ఉన్నారు, లేడీస్ అంతా ఆయన వెనక ఉన్నారు. అరే మనవాడరా అనుకుంటూ వీళ్ళు ఉన్నారు. దట్టు సినీ నటుడు గ్లామర్ కదా కలిసి వచ్చింది. అన్ని కలగలిపి మొన్న వాళ్ళ ఆవిడికి విడాకుల విషయంలో కూడా సెటిల్మెంట్ అవ్వటం, వాళ్ళ ఆవిడ సైలెంట్గా ఉండటం, రేపు మే 20కి మరలా వాయిదా వేయటం, మే 20 జూన్ 20కో వాయిదా వేయటంతో అక్కడ కూడా అన్ని కూడా కూల్ అయిపోయింది. ఆల్రెడీ తమిళంలో వచ్చేసి ఎంజీఆర్కి ఎంతమంది ఏంటో తెలుసు, కరుణానిధికి ఎంతమంది ఏంటో తెలుసు. సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎలా ఏంటో నాకు ఆల్రెడీ తెలిసిందనే. అండ్ విజయ్ వచ్చేసి ఒక రకంగా బాధితుడు అన్నది హైలైట్ చేశారు. అది సక్సెస్ అయ్యాడు. ఓవరాల్గా తమిళనాడులో సరికొత్త రాజకీయానికి నాంది పలికాడు. భారత రాజ్యాంగానికి సంబంధించి శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగాన్ని గౌరవించి మరి కాసేపట్లోన మరికొద్ది రోజుల్లోన విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్ వేరే వీడియోలో ఇందులో చెప్తున్నా, పశ్చిమ బెంగాల్ తుక్కుగా టీఎంసీ ఓడిపోతుంది, అక్కడ బీజేపీ జెండా ఎగరైపోతుంది. అది కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు తమిళనాడు డిఎంకే గెలవలా, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ రాకూడదు, రాలా, హ్యాపీ.